మోడీ వ్యతిరేకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఒక విచిత్రం ఏంటంటే ఏదో ఒక దాని కారణం మీద వ్యతిరేకించాలి. మనం అందరూ ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళని వ్యతిరేకించడం అనేది ఒక ప్రాపగాండా సిస్టమ్ కావచ్చు, లేదంటే ఒక సైకలాజికల్ సిస్టమ్ కావచ్చు. అయితే అట్లాంటి వాళ్ళే ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో చూసినప్పుడు ప్రజా ఆలోచనల్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మేడం తవ్లీన్ సింగ్ ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఫ్రీలాన్సర్. సుమారు అందరూ ఇంగ్లీష్ విలేకరులాగే ఆమెకు కూడా హిందుత్వ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటే పడదు. దాంతో సహజంగానే మోడీ అంటే పడదు. అయితే 2014లో మోడీ ప్రధాని అయిన దగ్గర నుండి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ వ్యాసాలు రాస్తూ వచ్చేది. ఈమెకు పాకిస్తాన్ అతనితో పెళ్ళయ్యి ఆసిన్ తసీర్ అనే కొడుకు ఉండేవాడు. బ్రిటన్ పౌరుడుగా ఉంటూ తల్లి భారతీయురాలైనందున ఓసీఐ కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ కార్డు కూడా పొందాడు. అయితే తన తండ్రి పాకిస్తాన్ అని తసీర్ ముందుగా వెల్లడించలేదు అనే కారణంతో భారత ప్రభుత్వం అతని ఓసీఐ కార్డు రద్దు చేసింది. దీని మీద తవ్లీన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం మీద చాలా ఘాటుగా విమర్శలు చేసింది. 2 రోజుల కిందట ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాసింది. దాంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో చాలా మార్పులు వచ్చినాయి. కానీ దాదాపుగా గుర్తించబడిన ఒక మార్పు ఏంటంటే నిజమైన డీకోలనైజేషన్ ప్రక్రియ, అంటే వలస పాలన వాసనలు తుడిచిపెట్టే ప్రక్రియ జరిగింది. దీని కారణంగా మా వంటి పాత వలస పాలక వర్గం తుడిచిపెట్టుకుపోయింది. ఇది చాలా మంచి విషయం. ఇది చాలా కాలం క్రితం జరిగి ఉండాల్సింది. భారతదేశానికి వలస పాలన వాసనలు వదిలించుకునే ప్రక్రియ ఎందుకు ఆలస్యమైందో, మరి దాని పాలకవర్గంగా మేము ఎలా విఫలమయ్యాము, మేము భారత్కి ఎలా అన్యాయం చేసామో వివరించడానికి ఆ వలస వాసనల పాలకవర్గానికి చెందిన వ్యక్తిగా నాకు బాగా అర్హత ఉందని నేను భావిస్తున్నాను. నిజమేంటంటే మేము అహం, కళ, పనికిరాని సమూహంగా ఉన్నాం. మేము ఏ భారతీయ భాషను సరిగ్గా మాట్లాడలేం, కానీ దాని గురించి మాకు ఏ పట్టింపు లేదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నందుకు మేము గర్వపడ్డాం. మా డ్రాయింగ్ రూమ్లో ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాకుండా ధైర్యంగా లోపలికి వచ్చే వాళ్ళని చూసి వెక్కిరించాం. పాశ్చాత్య పద్ధతులు, టేబుల్ మర్యాదలు తెలియకుండా ఫోర్కులు మరియు కత్తులతో తినడానికి తడబడుతూ వారి చేతులతో వారు తినడానికి ఇష్టపడే వారిని చూసి అపహాస్యం చేసేవాళ్ళు. మోడీ అవినీతిపరుడని లేదా నిరంకుశ పాలకుడని నమ్ముతున్న ఒక్కరు కూడా నా గ్రామీణ ప్రాంతాల్లో తారసపడలేదు. జూన్ 4న మోడీ ఓడిపోతారని భావించేవారు మళ్ళీ నిరాశకు గురవుతారు. గ్రామీణ ప్రజలు తమ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పుల్ని చూస్తున్నందున ఓటర్లు మోడీని ఇష్టపడుతున్నారు. వారి గతంలో లేనటువంటి మంచి రోడ్లు, తాగునీరు, విద్యుత్ మరియు ఇంటర్నెట్ సేవలు ఇప్పుడు దొరుకుతున్నాయి. మోడీ వల్ల ఈ మార్పులు జరిగాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఇది ఆమె రాసిన కథనం.